ఇది చూడ్డానికి ఐ బీన్ వెయిటింగ్ గైస్. ఎన్ని అటెంప్ట్స్ అయినా చేద్దాము, దీంట్లో నుంచి అసలు స్ప్రౌట్ అవ్వాల్సిందే వైట్ మస్టర్డ్ అని చెప్పేసి. లాస్ట్ టైం మీకు అందరికి గుర్తుంది కదా, మనం ఏం చేసినాము, ఈ వైట్ మస్టర్డ్ సీడ్స్ అన్ని తీసి ఒక పాట్ కి బయట కొంచెం అంతా మట్టి రుద్దేసి దానికి పెట్టినాం. 2 weeks కి మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయి సీడ్స్ అన్ని ఊడిపోయినాయి, అందులో ఉన్న కొన్ని సీడ్స్ స్ప్రౌట్ అయినాయి. ఇట్లా కాదని చెప్పేసి మనం ఏం చేసినాం, మట్టిలోనే డైరెక్ట్ సీడ్స్ కలిపేసి మళ్ళీ పెట్టినాము. ఈ చిప్పల కొన్ని లైట్ గా నీళ్లు పట్టేసి ఆ పాట్ కి హోల్ ఉండే, గుర్తుందా, ఆ హోల్ లో కూడా కవర్ చేసేద్దాము ఆ హోల్ అని చెప్పేసి నేను ఏం చేసిన, ఆడ కూడా కొంచెం మంది మట్టి మిగిలిపోయింది ఉంటే అది పెట్టేసి వదిలేసిన అనమాట. బయట పెరగడమే ఒక ధమాకా అంటే లోపల కూడా పెరిగినాయి గైస్, డబుల్ ధమాకా అనమాట ఇది. కింద చిప్పకు కూడా గట్టిగా అంటుకపోయింది అనమాట, ఎందుకంటే కింద లోపల నుంచి ప్లాంట్స్ మనకు కుండ లోపల ఉన్నాయి, మళ్ళీ బయట కూడా పెరిగినాయి కదా. చూడడానికి కొంచెం గ్రోస్గా ఉన్నా గానీ పెరిగిందని చెప్పి నేనైతే ఫుల్ ఖుషి అయినా అనమాట. కానీ మీరు ఇక్కడ ఒకటి గమనించిరా, మనము యాక్చువల్ గా సీడ్స్ రైట్ రౌండ్ కుండకు మొత్తం పెట్టినాం కానీ ఇవేందో స్ప్రౌట్స్ ఒకటే సైడ్ నుంచి పెరిగినాయి. కానీ రూట్స్ చూసిరా గైస్, ఎంత మెస్మరైజింగ్ అనిపించిందో నాకైతే. ఆ రూట్స్ చూస్తుంటే ఇట్లా గుంపులాగా గుబ్బురుగా పెరిగింది కదా, మస్తు పెరిగింది అనిపించింది. చిప్పకు కూడా అంటుకొని పెరిగినాయి చూసి. మళ్ళీ కవర్ లో పెట్టేసి ఉంచిన, చూద్దాం ఇంకెంత పెరుగుతుందో అని.